ఈ ఈ సంవత్సరము దేవుడు నాతో మాట్లాడించి ఇచ్చిన వాగ్దానం ఇది. జయించువానిని నా దేవుని ఆలయమును ఒక ఒక స్తంభముగా చేసేదను. స్తంభముగా చేసేదను. ఆయన దేవుని యొక్క ఆలయము. ఏంటి ఆలయము? ఏంటి ఆయన ఆలయము? ఆయన ఆలయము పరిశుద్ధాత్మకు మీరు ఆలయము అని ఎరుగురా అని అంటున్నాడు కదా. ఆ ఆలయములో మనల్ని ఏం చేస్తాడంట? ఒక స్తంభముగా, ఒక పిల్లర్ గా నిలబెడతాడంట. తర్వాత అందులో నుండి వాడిక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని నా దేవుని పేరును పరలోకమును పరలోకమందు నా దేవుని నా దేవుని వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పేరును ఆ కొత్త పేరును వాని మీద రాసిదను. వాని మీద వ్రాసిదను అన్నాడు. ఎక్కడ రాశాడా కొత్త పేరు? హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం. ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో నేను వారితో చేయబోవు నిబంధన ఇదే. ధర్మవిధులను వారి హృదయముల నుంచి వారి మనసు మీద మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పాను. ఎక్కడ రాశాడంట? మనసు మీద. మన మనసు మీద ఏమని రాశాడు? మన హృదయంలో ఏముంటది? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆ ఆలయంలో మనల్ని స్తంభముగా చేస్తానంటున్నాడు. ఆ యెరూషలేము పట్టణం నూతనంగా ఉన్న ఆ పేరుని తీసుకొచ్చి ఎక్కడ రాస్తానంటున్నాడు? మనసు మీద. మన మనసు మీద రాస్తానంటున్నాడు. ఆ మనసు మీద రాసినదే క్రీస్తు.